Hello guys, welcome to the class Boruto 2 Blue Vortex చాప్టర్ 34 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ చాప్టర్ పేరు యూజ్ టు ఇట్ అంటే అలవాటైపోయింది. ఈ చాప్టర్లో కోడ్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ చాప్టర్ తర్వాత కనిపించకుండా పోయిన కోడ్ ఇప్పుడు బొరుటోని చంపడానికి రెడీ అవుతున్నాడు. లాస్ట్ చాప్టర్లో ఇనోజిన్ వల్ల మామూషి డిస్ట్రాయ్ అవుతాడు. అతని బాడీ నుంచి వచ్చిన థాన్ బల్బ్ని బొరుటో తీసుకుంటాడు. అప్పుడు కవాక్ అడుగుతాడు, అది ఎందుకు తీసుకున్నావు? దానికి బొరుటో చెప్తాడు, ఈ థాన్ బల్బ్ని కొన్ని నిమిషాల్లో యూజ్ చేయాలి, లేట్ అయితే ట్రీగా మారిన మనిషి కూడా చనిపోతాడు. ఈ డైలాగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సాస్కే కూడా ఇప్పుడు ట్రీగా మారిపోయాడు. ఇక హిమవారి ఇనోజిన్ కళ్ళని హీల్ చేస్తుంది. దాంతో ఇనోజిన్ సేఫ్ అయిపోతాడు. కట్ చేస్తే క్యాషిన్ కోజీ బొరుటోతో మాట్లాడతాడు. అతను చెప్తాడు, కోడ్ ఖచ్చితంగా నిన్ను అటాక్ చేస్తాడు. నువ్వు బగ్ ట్రీ దగ్గరికి వెళ్తే అది వాడికి పర్ఫెక్ట్ ఛాన్స్. అంతేకాదు, క్యాషిన్ కోజీ 3 పాసిబుల్ ఫ్యూచర్స్ కూడా చెప్తాడు. 1, బొరుటో కోడ్ని చంపేస్తాడు. 2, కోడ్ శారదని కిడ్నాప్ చేస్తాడు. 3, ఇంకో డేంజరస్ ఫ్యూచర్, కానీ అది రివీల్ చేయడు. ఇక మరోవైపు శారద హాస్పిటల్లో లేస్తుంది. సాకురా చెప్తుంది, మ్యాంగెక్యో షారింగన్ ఎక్కువగా యూజ్ చేస్తే నువ్వు బ్లైండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సీన్ మాత్రం చాలా ఎమోషనల్. సాకురా శారదని హగ్ చేసుకొని చెప్తుంది, నువ్వు బొరుటో కోసం ఫైట్ చేస్తున్నావని నాకు తెలుసు. నిన్ను నేను ఎప్పుడూ నమ్ముతూనే ఉంటాను. ఇదే ఈ చాప్టర్ టైటిల్కి అసలు మీనింగ్. ఇక క్లైమాక్స్లో బొరుటో బగ్ ట్రీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కోడ్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంటాడు. కోడ్ అటాక్ చేయబోతుండగానే బొరుటో వెంటనే ఉజుహికో యాక్టివేట్ చేస్తాడు. అది చూసి కోడ్ లిటరల్లీ భయపడిపోతాడు. కానీ కోడ్ తప్పించుకున్న తర్వాత థాన్ బల్బ్ డెస్ట్రాయ్ అయిపోతుంది. దాంతో బగ్ కూడా చనిపోతాడు. చాప్టర్ చివర్లో క్యాషిన్ కోజ్ చెప్తాడు, ఇది గుర్తుపెట్టుకో బొరుటో, లేట్ చేస్తే అందరూ ఇలా చనిపోతారు. అండ్ ఇక్కడతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, కోడ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? శారద మీదకి వెళ్తాడా, లేక షింజుతో చేతులు కలుపుతాడా? అవి మనకి నెక్స్ట్ చాప్టర్లో తెలుస్తాయి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, టీమ్ క్రిక్ షాట్స్.